హాయ్! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఈ వినాయక చవితికి ఎలా పూజ చేసుకున్నానో, నా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు చూడండి. ఫస్ట్ ఇలా అయితే ముగ్గు వేసేసుకొని డోర్స్‌కి ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. అండ్ ఎంటర్ అయ్యాక టీవీ దగ్గర నాకు చిన్న కన్నయ్య ఉంటాడనమాట. సో, ఆ కన్నయ్యని కూడా ఇట్లా రెడీ చేసేసుకున్నాను. ఫ్లవర్స్ పెట్టి కన్నయ్య కూడా రెడీ అయిపోయాడు పూజకి. అండ్ నెక్స్ట్ వినాయకుడు. ఫైనల్‌లో ఇలా ఉంది వినాయకుడిని నేను పూజ అంతా అయిపోయాక. సో, ఫస్ట్‌లో ఎలా చేశాను ఏంటి అనేది చూడండి. ఈ వినాయకుడు ఎలా ఉన్నాడు? మీకు కూడా నచ్చాడా? సో, నేనైతే ఈసారి మట్టి వినాయకుడిని తీసుకున్నాను. ఈ మట్టి వినాయకుడు ఎక్కువ సెలెక్ట్ చేసుకుంది ఈ వినాయకుడిని. ఈసారి అమ్మ నేను సెలెక్ట్ చేసుకుంటా అంటే తనే సెలెక్ట్ చేసుకుంది. ఈ వినాయకుడు చాలా నచ్చాడని. చాలా బాగున్నారు కదా వినాయకుడు. సో, ఈ వినాయకుడిని నేను ఇట్లా ఫ్లవర్స్ తీసుకుని విడి పువ్వులు నేను ఇలా మాల కట్టి ఆయనకి ఇలా పెట్టేశాను అనమాట. అండ్ తర్వాత ఏం చేశాను, మనం పాలవెల్లి పెట్టుకుంటాం కదా, పాలవెల్లి లేని వాళ్ళు వినాయకుడు చుట్టూరు పెట్టుకుంటారు. నేను పాలవెల్లి పెట్టుకుంటా కాబట్టి ఫ్రూట్స్ అన్నిటికీ థ్రెడ్ కట్టేసి పెట్టుకొని, సో ఆ థ్రెడ్స్తో ఈ పాలవెల్లిని డెకరేట్ చేసుకుంటున్నా. ఇది థ్రెడ్స్ కట్టే దానికంటే ముందే పాలవెల్లిని శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. సో అయిపోయింది కదా, అలా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏంటి, వీటికి అన్నిటికి అట్లా పెట్టుకున్నా. ఈ మిగతా అన్నిటికి ఫ్లవర్స్ పెట్టుకుందామని చెప్పి ఒక ట్రేలో ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో విడిపోలు అవన్నీ తీసుకొని ట్రేలో పెట్టుకొని మిగతా దేవుళ్ళందరికీ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొచ్చానమాట. మనం పూజ అనుకుంటాం కానీ ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పెట్టుకుంటాం కదా, మనకి ఎన్ని పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది. పూజ చేసే కొందికి భలే అనిపిస్తుంది. నాకైతే ఫ్లవర్స్ డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఉన్న పువ్వులన్నిటిని పెట్టేశాను అనమాట. ఫ్లవర్స్కి మొత్తం పెట్టాక చాలా నిండుగా చాలా బాగా అనిపించింది. ఎలా అనిపిస్తుంది మీకు, బాగుందా? నేను లోటస్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నా. నాకు అవి కూడా బాగా నచ్చినాయి అనమాట. వినాయకుడిని డెకరేట్ చేసే కొందికి ఇంకా ఇంకా అనిపిస్తుంది. ఎంత చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఫ్లవర్స్ అన్నిటిని ఇట్లా డెకరేట్ చేసేసాను అనమాట. సో వినాయకుడు అంటే మనం పచ్చి ఉండ్రాలు పోస్తాం కదా, సో ఆ పచ్చి ఉండ్రాలను కూడా రెడీ చేసుకున్నాను. అండ్ బుక్స్ అన్నిటిని తీసుకొని మనం బొట్లు పెట్టుకుంటాం కదా, సో అలాగే మా ఇంట్లో ఉన్న బుక్స్ని తీసుకొచ్చాను అనమాట. సో బుక్స్లో ఏంటంటే మా హస్బెండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఆయన బుక్స్ని కూడా యాడ్ చేసాం. యుక్త కన్స్ట్రక్షన్స్, లోకాన్స్ ఇన్ఫ్రా అండ్ సూర్య ఎంటర్ప్రైజెస్ అండ్ ఎక్కువ గడిది స్కూల్ బుక్స్ అన్నిటికి బొట్లు పెట్టేసి పసుపు రాసి కుంకుమ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో వినాయకుడు తర్వాతే కదా, ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకున్నాకే ఏదైనా అంటారు కదా. సో అట్లా ఈ బుక్స్కి నేను ఇంట్లో ఉన్న మనం ఎలక్ట్రిక్ వస్తువులకు కూడా పెడతాము. సో నాకు అదే అలవాటు ఉండి వాటికి కూడా పెట్టేశాను. అన్నిటికి పెట్టి బొట్లు పెట్టుకుని పచ్చి ఉండ్రాలు పోసుకుంటాం కదా, ఇవన్నీ ఒక పక్కన దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత పూజ చూసారు కదా, పూజకి స్టార్ట్ అయ్యే ముందు వీటిలన్నిటిని ఇలా డెకరేట్ చేసుకున్నాను. పూజ స్టార్ట్ అయింది, మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. దీపారాజన చేసేసి పూజ స్టార్ట్ చేసాము. ప్రసాదాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసాము. అండ్ తర్వాత ఏం చేయాలి, వాటిని చూస్తున్న కొద్దీ అబ్బా ఎలా అనిపించిందంటే ఆ దీపం వెలుతురులో వినాయకుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎక్కువ కోసం వెయిట్ చేసాము కథ వింటుందని చెప్పి. ఈలోపు నేను ఒక చిన్న వీడియో అంటే సెల్ఫీ వీడియో తీసుకున్నాను. నేను, మా బావగారు, మా హస్బెండ్, చిన్న పాప ఉన్నాము. కథ స్టార్ట్ చేశారు. సో కథ స్టార్ట్ చేసి ఇంకా కథ కూడా అయిపోయింది. అక్షింతలు వేసేసి 1 by 1 కొబ్బరికాయలు కొడతాం స్టార్ట్ చేసామన్నమాట. సో అందరం కొబ్బరికాయలు కొట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకొని హారతి ఇచ్చుకున్నాము. దేవుడి పూజ మనం ఎంత పెందల కాడ లెగిసి చేసుకొని ఎంత చేసినా కూడా ఇంకా చేయాలి అనిపిస్తుంది కదా, నాకు భలే అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? సో కొబ్బరికాయలు కొట్టేసి పచ్చి ఉండ్రాలు కూడా పోస్తాం దేవుడి దగ్గరికి. అయితే నేను పోస్తా అని చెప్పి దాని బుల్లి చేతులతో భలే ఉండ్రాలని కౌంట్ చేసుకుంటూ ఇంకొకటి అంటే ఇంకొకటి అమ్మ సరే అని చెప్పి తను కూడా 5 తీసుకొని దేవుడి దగ్గర తను కూడా పోసేసి దండం పెట్టుకుంది అనమాట. సో ఇక్కడ పచ్చి ఉండ్రాలు పోయటానికి నాకు ఎక్కువ మిస్ అయింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ చేసుకున్న రోజు మాత్రం భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పూజ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి. బాయ్.